వదిన గారు వెళ్ళొస్తానండి ఊరు. ఆ, సరే వెళ్ళగానే ఆ కట్నం డబ్బులు పంపించే సంగతి ఏందో చూడండి. సరే వదిన గారు. అమ్మా ఒక్క నిమిషం తీసుకో అమ్మా. నాకెందుకమ్మా ఇప్పుడు, నీకే దేనికన్నా ఖర్చుకుంటే. ఇంటిని మొత్తం దోచి పెడుతుంది పుట్టింటోళ్ళకి. నాకు ఇక్కడ ఖర్చులు ఏముంటాయమ్మా, పర్లేదు నువ్వు తీసుకొని వెళ్ళు దా. చెప్తా దీని సంగతి. ఆగో, ఎవరిది నీ అబ్బ సమ్ముంది అనుకున్నావా? ఇక్కడ కట్ల ఇచ్చి పంపిస్తున్నావు తల్లి చేతికి. నేనేం కట్లు ఇవ్వలేదు అత్తయ్య గారు. నేను పోయినసారి మా ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఖర్చులకు ఉంటాయని చెప్పి ఆ డబ్బులు ఇచ్చారు. అప్పుడు తీసుకోకపోతే ఆయన ఫీల్ అవుతారని ఆయన హ్యాపీనెస్ కోసం అని తీసుకున్నాను. ఇప్పుడు అవే డబ్బులు నేను మా అమ్మగారికి ఇచ్చాను. మా అమ్మగారు కూడా నా కూతురు సాయం చేసిందని హ్యాపీగా ఫీల్ అవుతుందని. అంతేగాని నేను మీ ఇంట్లో ఒక్క రూపాయి కూడా మా అమ్మకి ఇవ్వలేదు. సరే సరేలే, కలబులు మాటలు బో చెప్పి నువ్వు పో, పని చూసుకోపో.